ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను సిబిఐ విచారిస్తుంది. తొలి రోజులో భాగంగా సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో ఆమెను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. బుచ్చిబాబు కవిత మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్కామ్ కు సంబంధించిన సాక్ష్యాలను ముందుపెట్టి విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే మాగుంట రాఘవ, దినేష్ ఆరోరా, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, అశోక్ కౌశిక్ అప్రూవల్ గా మారారు. వారి వాంగ్మూలాలను చూపించి సిబిఐ కవితను ప్రశ్నించే అవకాశాలున్నాయి. కవితను సిబిఐ కస్టడీలో కలిసేందుకు సోదరుడు కేటీఆర్, భర్త అనిల్, ఆమె పిల్లలు పిఏ షరతులకు అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు వీలు కల్పించింది. అదేవిధంగా కస్టడీలో ఇంటి భోజనం, జపమాల, పుస్తకాలు, బెడ్లను కోర్టు అనుమతించింది. కవితనే 100 కోట్లు చెల్లించినట్టు కస్టడీ రిపోర్టులో సిబిఐ తెలిపింది. అలాగే డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సిబిఐ పేర్కొంది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ని బెదిరించినట్లు కస్టడీ రిపోర్టులో సిబిఐ స్పష్టం చేసింది. శరత్ చంద్రారెడ్డి తెలంగాణ జాగృతి సంస్థకు 80 లక్షలు ముడుపులు చెల్లించారని సిబిఐ తెలిపింది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత 14 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొంది. డబ్బులు ఇవ్వకపోతే అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు సిబిఐ తెలిపింది. ఒక్కో రీటైల్ జోన్కి 5 కోట్లు చొప్పున 5 రీటైల్ జోన్లకు 25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారన్నారు. అంతేగాక ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వద్ద కూడా కవిత 50 కోట్లు డిమాండ్ చేశారని తెలిపింది. తన కొడుకు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన 25 కోట్లు చెల్లించారని సిబిఐ పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ అనుచరుడు విజయ్ నాయర్కి కవిత 100 కోట్లు చెల్లించారని తెలిపింది. అది కాక ఇండో స్పిరిట్లో 65% వాటా, గోవాకు 44 కోట్లు 45 లక్షలను హవాలా మార్గంలో బదిలీ చేసినట్లు సిబిఐ పేర్కొంది. ఈ మనీని కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడని తెలిపింది. కాగా ఈ విషయాలన్నిటిపైన కవిత సరైన జవాబులు చెప్పడం లేదని తెలిపింది. దీంతో ఆమె నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక కోర్టును సిబిఐ కోరింది. మరోవైపు కవిత అరెస్టు అక్రమమన్నారు ఆమె తరపు లాయర్ విక్రమ్ చౌదరి. కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని తెలిపారు. కవితను కస్టడీలో ఉంచాలనేది సిబిఐ లక్ష్యంగా కనబడుతుందన్న ఆయన అరెస్టులో నిబంధనలు పాటించలేదని లాయర్ విక్రమ్ ఆరోపించారు.